హే గైస్, అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే నిన్న నుంచే నాకు కొంచెం చెవి దగ్గర నుంచి ఈ భుజం వరకు ఫుల్ పెయిన్ ఉండే. మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ పెయిన్ అయిందనమాట. మళ్ళీ హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ ఇప్పించుకొని ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి మళ్ళీ 5 వరకు అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ 5కి లేచి అప్పుడు నేనైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా 6 వరకు. ఇంకా 6 తర్వాత బయట అయితే దీపాలు పెట్టిండు మా హస్బెండ్. ఇంకా ఇక్కడ దొంతుల దగ్గర కూడా దీపాలు ముట్టించి అగరబత్తులు అయితే దేవునికి అయితే చూపించిండు అనమాట. ఇంకా దేవుని దగ్గర అయితే పూజ చేస్తుండు. పండుగ రోజు ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు. ఇంకేం చేద్దాం, మొత్తానికి అయితే ఈవినింగ్ వరకు కొంచెం సెట్ అయిందనమాట. అందుకనే ఇంకా మా హస్బెండే పూజ చేస్తుండు. నిన్న మా హస్బెండ్ లేకుండే కదా కొబ్బరికాయ కొట్టేటప్పుడు దొంతుల దగ్గర. అందుకనే మా హస్బెండ్ ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టమని చెప్పిన. కొబ్బరికాయ కొట్టంగానే ఇట్లా పగిలిపోయింది, వాటర్ అని కింద పడిపోయినాయి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు స్పెషల్స్ అంటూ ఏం చేయలేదు. పెయినీళ్ళు, పాలలు పెయినీళ్ళు పెట్టి దేవుడి దగ్గర స్వీట్ అయితే పెట్టేసిన. ఇంకా మా హస్బెండ్ అయితే దేవుడికి అయితే పూజ చేస్తున్నాడు. ఇంకా ఈరోజు అయితే మా టింకు మస్తు క్రాకర్స్ తెచ్చుకుండు, పేలుసా అని. ఇంకా ఏం చేస్తాడో చూద్దాం నెక్స్ట్ అయితే. ఇక్కడ హారతి అయితే ఇస్తుండే. ఇంకా ఇక్కడ దొంతుల దగ్గర కూడా హారతి ఇచ్చిందనమాట. ఇంకా మా టింకు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు కాలుద్దామా అని. ఇంకా పూజ చేసిన తర్వాత కాలమని చెప్పినందుకు ఇంకా ఫస్ట్ దొంతుల దగ్గర అయితే పెద్ద పెద్ద కాకరకాయ ఒత్తులు ఉంటాయి కదా, అవైతే ఇక కాల్చి హారతిలాగా ఇస్తుందనమాట మా టింకు అయితే. ఇంకా కిందికి ఎప్పుడు పోదామా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను అన్న కొద్దిసేపు అయినాక ఓ దూరం ఇప్పుడే పూజ అయిపోయిందని చెప్పి. ఇంకా మన ఇక్కడ మా అత్తమ్మని కూడా కాల్పిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని ఇంకా నేను ఇస్తే వద్దన్నది. పప్పి పట్టుకోమని చెప్తే పప్పి అయితే ఇంకా కాళ్ళు తిప్పిపిస్తుంది అనమాట. ఇంకా ఇద్దరు కాలిస్తే బాగుంటుందని మళ్ళీ మా పప్పి ఇంకొకటి తీసుకొని వచ్చిందనమాట. ఇంకా ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ అంత యాక్టివ్గా ఏం లేకుండే మా అత్తమ్మ అయితే ఈ ఇయర్ కూడా మా అత్తమ్మ కూడా మా పప్పి కూడా అందరు కాల్చేసారు అనమాట. ఇంకా టింకు అయితే కిందికి వద్దాం మమ్మీ అని చెప్పిండు. కింద క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా కింద అపార్ట్మెంట్లో అయితే చాలా మంది ఉంటారు కదా, కాలుస్తే మీద కాలుస్తూనే ఉన్నారు. ఇంకా మా ఇంటి ముందు అయితే ఈ చిచ్చుబుడ్డులు పెట్టి కాల్చిన తర్వాత బయటికి పోవాలని కిందికి పోమని చెప్పిన. అందుకనే మా హస్బెండ్ అయితే ఇక్కడ చిచ్చుబుడ్డి పెట్టినమాట. చిచ్చుబుడ్డి పెట్టినప్పుడు ఆ పొగ మొత్తం నోట్లోకి వెళ్ళిపోయింది. నాకు అంతేం నచ్చలేదు. అందుకే కిందికి పోలే చూసాడుగా క్రాకర్స్. ఇంకా ఒక్కడికి ఇవన్నీ అవసరమా దీంట్లో. ఇంకా కొన్ని పెద్ద పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. మొత్తానికైతే క్రాకర్స్ అయితే తెచ్చుకుని ఇంకా ఎప్పుడేం వెళుద్దామా అని అయితే ఉన్నాడు. ఇంకా మా టింకుకి అయితే ఎప్పుడు మొత్తం అయిపోకూడదామా అని అయితే ఉంది. ఇంకా మా టింకు అయితే ఇంటి ముందు పేల్చామని చెప్పిన కదా, అది పెద్దవి తెచ్చిడనమాట. ఆ పొగ అంతా నోట్లకో ఇంకా గొంతులనే ఉంది. ఒక్కడి కాలిస్తేనే ఇంత పొగ గొంతు లోపలికి వస్తే ఇంకా మొత్తం కాల్చే వరకు ఎట్లయితుందో కింద జాగ్రత్తగా ఉండమని చెప్పిన. అయినా కూడా వాళ్ళు ముగ్గురు కిందికి పోయిరు. ఏదో చూసిరు కదా, వేరే వాళ్ళు కాలుస్తుంటే మీద వచ్చి పడ్డదంట. జాగ్రత్తగా ఉండండి.